ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొన్నందున తెగులు చేత ఎంతమంది చనిపోయిరి? 24,000 మంది. మిద్యాను స్త్రీని తీసుకువచ్చినది ఎవరు? జిమ్రీ. జిమ్రీ తండ్రి పేరు ఏమిటి? సాలు. మిద్యాను స్త్రీ పేరు ఏమిటి? కొజ్బీ. కొజ్బీ తండ్రి పేరు ఏమిటి? నూరు. జిమ్రీ కొజ్బీలను చంపినది ఎవరు? ఫీనెహాసు. బాలాకు తండ్రి పేరు ఏమిటి? సిప్పోరు. నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును అని ఎవరు అన్నారు? బాలాకు. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే అని ఎవరు ఎవరితో అన్నారు? బాలాకుతో బిలాము చెప్పాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అని ఎవరు అన్నారు? బిలాము. సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయులను లెక్కించిన వారిలో ఎంతమంది యొర్దాను దగ్గర లెక్కించినప్పుడు బ్రతికియుండిరి? 2. కాలేబు, యెహోషువ. ఎన్నిసార్లు సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్కించిరి? 2 సార్లు. మోషే, అహరోను, మిర్యాముల తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకెబెదు. అమ్రాము తండ్రి ఎవరు? కహతు. యోకెబెదు తండ్రి పేరు ఏమిటి? లేవి. ఎవరి కుమార్తెలు తండ్రి స్వాస్థ్యమును పొందిరి? సెలోపెహదు. యెహోవా మోషేతో ఏ కొండ ఎక్కి ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమును చూడమని చెప్పెను? అబారీము కొండ. మోషే తరువాత ఇశ్రాయేలీయుల నాయకుడు ఎవరు? యెహోషువ. యుద్ధానికి వెళ్ళిన యాజకుని పేరు ఏమిటి? ఫీనెహాసు. యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన వారెవరు? యెహోషువ, కాలేబు. ఎవరు యొర్దాను యువతల స్వాస్థ్యం కావాలని అడిగిరి? రూబేనీయులు, గాదీయులు. అహరోను ఎన్ని ఏండ్లు బ్రతికెను? 123. కానాను దేశము సరిహద్దులేవి? దక్షిణమున సీను అరణ్యము, పడమటిన మహాసముద్రము, ఉత్తరం మహాసముద్రము నుండి హోరు కొండ వరకు, తూర్పు హసేరాను నుండి షేపాము వరకు. యొర్దాను ఇద్దరిని స్వాస్థ్యం పొందినది ఎవరు? రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు. కనాను ఎన్ని గోత్రములు పంచిపెట్టమని మోషే ఆజ్ఞాపించెను? 9 గోత్రములకు, అర్థగోత్రములకు. కనాను దేశములో స్వాస్థ్యములను పంచిపెట్టుటకు ఏర్పరచబడిన వారు ఎవరు? యాజకుడైన ఎలియాజరు, యెహోషువ. ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధాని. లేవీయులకు ఏమి ఇచ్చిరి? పురములు, వాటి చుట్టూ ఉన్న పల్లెలను. తండ్రి గోత్రములోని వారిని పెండ్లి చేసుకొన్నది ఎవరు? సెలోపెహదు కుమార్తెలు. ఆశ్రయపురాలు ఎన్ని? 6.